వైఎస్ జగన్ పేరు వింటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ముచ్చెమటలు పడుతున్నాయని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. జగన్ బెయిల్ కోసం సీబీఐ కోర్టులో పిటిషన్ వేయగానే చంద్రబాబు తన బస్సు యాత్రను రద్దు చేసుకున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏదో డీల్ కుదుర్చుకుందని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు బాలినేని శ్రీనివాసరెడ్డి బహిరంగ లేఖ రాశారు. జగన్ అనే 3 అక్షరాలు వింటేనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. జనం మధ్యలో ఉండాల్సిన నాయకుడు బెయిల్ కోసం సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారనగానే బాబు తన బస్సు యాత్రను రద్దు చేసుకుని మరీ ఢిల్లీ వెళుతున్నారంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏదో డీలు కుదుర్చుకుందంటూ బాబు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. నిజానికి కాంగ్రెస్ తో డీలు కుదుర్చుకున్నది టీడీపీనే అన్నారు. అలాంటిది తమ పార్టీపై విమర్శలు చేయడమేమిటంటూ బాబుకు బహిరంగ లేఖలో పలు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన టీడీపీ గత 4 ఏళ్లుగా ఎవరితో పోరాడుతోందని ప్రశ్నించారు. జగన్పై కాంగ్రెస్ నేత శంకర్రావు టీడీపీ ఉమ్మడిగా పిటిషన్ వేయడం, ఎమ్మెల్సీ ఎన్నికలు, కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీ ఎన్నికలు, సమాచార కమిషనర్ల నియామకం, 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు, రిటైల్ ఎఫ్డీఐ అనుమతులపై రాజ్యసభలో కాంగ్రెస్ కు అనుకూలంగా టీడీపీ ఎంపీల గైర్హాజరు ఇవన్నీ కాంగ్రెస్ టీడీపీతో కలిసిపోయిందనడానికి నిదర్శనాలు కావా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల విషయంలో కాంగ్రెస్ పై మీరు చేసిన పోరాటాలేమిటి? కాంగ్రెస్ నేతలతో మీరు టచ్లో లేరని కాణిపాకం వినాయకుడి మీద ఒట్టేసి చెప్పగలరా అని నిలదీశారు. ఏ డీలు ప్రకారం గత 4 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని మీరే మద్దతిచ్చారని ప్రశ్నించారు. ఏ డీలు ప్రకారం 2008లో ఇచ్చిన తెలంగాణ అనుకూల లేఖను వెనక్కి తీసుకోవడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ డీలు ప్రకారం అవిశ్వాసం పెట్టలేదని ప్రశ్నించారు. శనివారం ఢిల్లీలో టీడీపీ ఎంపీలు కాంగ్రెస్ కోటరీలోని వ్యక్తుల్ని రహస్యంగా కలవడం వెనుక ఆంతర్యం ఏమిటన్నారు. ఏ డీలు కుదుర్చుకునేందుకు ఇప్పుడు ఢిల్లీ వెళుతున్నారని ప్రశ్నించారు బాలినేని. టీడీపీ పుట్టినప్పటి నుంచి గత 30 ఏళ్లలో రాష్ట్రంలో కాంగ్రెస్ కు చేయలేని నష్టం పుట్టి 3 ఏళ్లైన వైఎస్ఆర్సీపీ వల్ల జరిగిందన్నారు. తెరచాటు ఒప్పందాలు, అధికారం కోసం వెన్నుపోట్లు చంద్రబాబుకు తెలిసిన విద్యలన్నారు బాలినేని. కేసులు వేయించింది టీడీపీ, కాంగ్రెసు. వాటిని ఎదుర్కొంటోంది జగన్. అప్పుడు ఎవరితో ఎవరు కుమ్మక్కయ్యారని ప్రశ్నించారు. డీల్ కుదిరితే వైఎస్ జగన్ 16 నెలలుగా నిర్బంధంలో ఉండేవాడా అని నిలదీశారు. కాంగ్రెస్ లేకుండా రాష్ట్రంలో టీడీపీ బతకగలిగిన పరిస్థితి లేదన్నారు. ఓట్లు, సీట్ల కోసం ఈ రాష్ట్రాన్ని విడగొడతామంటూ యూపీఏ తీర్మానంతో 6 కోట్ల మంది నష్టపోతున్నా బాబు గుండె కరగలేదన్నారు. అర్థంతరంగా బస్సు యాత్ర ఆపి ఢిల్లీ వెళ్లి చీకటి మిత్రులను కలుసుకోవడానికి హడావుడి పడ్డారంటే అది కేవలం జగన్ కు వ్యతిరేకంగా కాదా? మీరు ప్రజల్లో లేకపోయినా మీడియాలో ఒక వర్గాన్ని, అధికార పార్టీలను, వ్యవస్థలోని వ్యక్తులను మేనేజ్ చేసి ఇలాంటి నీచ రాజకీయాలు చేసి బతికేయాలన్న ఆలోచన నిస్సిగ్గుగా అనిపించడం లేదా అంటూ చంద్రబాబును నిలదీశారు బాలినేని.